బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టిస్తుంది. ఒకప్పుడు నిరుపేద చిన్నారుల బంగారు భవితకు పునాదులేసిన సంక్షేమ చదువుకు రేవంత్ సర్కార్ పాతరేస్తుంది. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య ఇప్పుడు సమస్యల కోరల్లో చితికిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూసినా ఏమున్నది గర్వకారణం? సంక్షేమ చదువు సమస్తం సమస్యల తాండవమే కనిపిస్తుంది. జగిత్యాల జిల్లాలోని గురుకులాల దుస్థితిపై మా ప్రతినిధి సందీప్ మరింత సమాచారం అందిస్తారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ జగిత్యాల జిల్లాలో కూడా ఇంకా తీవ్ర ఆందోళన కలిగించేటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే గడిచిన 6 నెలలుగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేక గురుకుల పాఠశాలల్లో ఎన్నో అంశాలు ఫుడ్ పాయిజన్ కావచ్చు, అలాగే 2 విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం లాంటి అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. మరి అసలు కారణం ఏంటి అని చూస్తే ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం కూడా లేదు. ఉదాహరణకు మెట్పల్లి పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటే దాదాపు కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి పాఠశాల, కళాశాల అది. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అధునాతన భవనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. అయినప్పటికీ కూడా మౌలిక వసతులు లేని కారణంగా ఆ భవనాన్ని నిరుపయోగంగా ఉంచారు. కానీ తాజాగా అంటే విద్యార్థులు ఎప్పుడైతే బయటకు వెళ్తారో, వాష్రూమ్ కానీ ఇతర అంశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో వారు రాత్రి పాములు కాటేయడము, ఇతర విషసర్పాలు కాటేయడంతో వారం వ్యవధిలో గత 2 నెలల క్రితము 2 విద్యార్థులు మృతి చెందడము తీవ్ర సంచలనం రేపింది. ఈ క్రమంలో వారం వ్యవధిలో 2 ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తూ ఉండగా అప్పటికే డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నతాధికారులు ఇంకా మంత్రులు అక్కడికి వచ్చి అంటే ఇప్పుడు మంచిగా చూసుకుంటాము, మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదంటూ తల్లిదండ్రులకు వారంతా కూడా మోటివేషన్ చేయడం జరిగింది. అయితే తాజాగా కూడా ఇటీవల అంటే గత వారం రోజుల క్రితము ఇదే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే మెడికల్ సిబ్బంది వెళ్ళినటువంటి క్రమంలో అసలు ఆహారంలో నాణ్యత లేకపోవడము, ఆహారంలో రాళ్ళు ఉండడము, అలాగే చారు అలాగే ఇతర అన్నీ కూడా పూర్తి స్థాయిలో క్వాలిటీ లేకపోవడంతో వెంటనే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టరు మరొక ఫుడ్ సెక్షన్ అధికారికి, ఫుడ్ చూసుకునేటువంటి ఉపాధ్యాయునికి సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్కు మెమో జారీ చేశారు. అంటే గడిచిన 3 నెలల్లో 2 ప్రిన్సిపల్లు, మరొక ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు, మరొకరికి మెమో జారీ చేశారు. అంటే పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న పాఠశాలలో ఈ పరిస్థితి నెలకొంది. ఇక ఇటీవల గొల్లపల్లిలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ధర్మపురి నియోజకవర్గం అది. అక్కడ దాదాపు సాయంత్రము స్నాక్స్ తిన్నటువంటి విద్యార్థులు దాదాపు 6 నుంచి 7 వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన 2 అంబులెన్స్ల ద్వారా జగిత్యాల జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో వారికి ట్రీట్మెంట్ అందించి పూర్తిగా నయమైనప్పటికీ కూడా మరి ఈ ఫుడ్ పాయిజన్ కారణం ఏంటి, ఆహార లోపమే కారణమని నిర్ధారించినప్పటికీ కూడా ఎవరిపై చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇక లక్ష్మీపూర్ గురుకుల పాఠశాల ఇది కూడా ధర్మపురి నియోజకవర్గంకే చెందుతుంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు ఒక్కసారిగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత హాస్టల్ విద్యార్థులు 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఆకస్మికంగా రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపల్ తక్షణమే ఆమెను సస్పెండ్ చేస్తేనే తాము స్కూల్లో అడుగు పెడతాం, లేదంటే తామే స్కూల్ నుంచి బయటకు వెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కారణము విద్యార్థులకు చెందాల్సినటువంటి కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వకపోవడం ఒకటైతే, ఆహారంలో అప్పుడప్పుడు నాణ్యత లోపం ఉంటుందని ప్రశ్నిస్తే తిరగబడుతోంది. మీ ఇంట్లో ఇటువంటి ఫుడ్ తింటారంటూ ఆమె ఇష్టానుసారం మాట్లాడుతుందంటూ ప్రిన్సిపల్ ఆమె పైన కూడా తీవ్రంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు హైదరాబాదు బీసీ ఈ గురుకులకు సంబంధించిన ఇన్ఛార్జు ఆమెకు సస్పెండ్ నోటీసును ఫ్యాక్స్ ద్వారా చేయడంతో విద్యార్థులు శాంతించి ధర్నా కూడా విరమించారు. ప్రస్తుతము ఆమె సస్పెండ్ అయిన మరుక్షణమే విద్యార్థులంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో నెలకొంది. ఇటువంటి ఎన్నో అంశాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని నెలలుగా జరుగుతూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటిది ఇవాళనే దరూర్ క్యాంప్లో ఉన్నటువంటి బాలురు 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు దాదాపు సుమారు 50 మంది విద్యార్థులు ఆ పాఠశాలలో ఉంటారు. వారికి ఎటువంటి వసతులు కూడా లేవు. భవనము శిథిలం కావడం ఒకటి, అలాగే గత 6 నెలలుగా భవనాన్ని మార్చాలని అధికారులకు స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మొరపెట్టుకున్న ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ ఆకస్మికంగా టీయూస్ ఆధ్వర్యంలో ఒక్కసారి మరి ఏం జరుగుతుందో చూసే క్రమంలో ఒకే ఒక్క బాత్రూమ్ ఉండగా బాత్రూంలో పాములు కుబుసాలు విడవడము,
ఇటీవల కిచెన్ రూమ్లోకి పాములు రావడము, బాత్రూంలో కూడా విద్యార్థులు నిద్రించడము, తరగతి గది, వసతి గృహము, భోజనము ఈ 3 కూడా ఒకే చోట ఉండడం అనేటువంటిది అత్యంత బాధిస్తున్నటువంటి అంశము. మరి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారా చూడాలి. అలాగే ఈ దరూర్ క్యాంపుకు సంబంధించే ముందటనే ఎదురుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంటుంది. కరెక్ట్ వెనకాలే కలెక్టర్ గారి క్యాంపు కార్యాలయం ఉంటుంది. పక్కన ఎస్పీ కార్యాలయం ఉంటుందని ఉంది. ఈ విద్యార్థులు కూడా తాము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని విద్యార్థులైతే వాపిన విషయం మనకు తెలిసిందే. ఈ అంశంతో పాటు మొన్నటి సోమవారం రోజు ప్రజావానికి ఆరపల్లి ఇదే ధర్మపురి నియోజకవర్గం సంబంధించిన ఆరపల్లి విద్యార్థినులు రోడ్డెక్కి భోజనం సరిగ్గా లేదంటే వంట మనిషే కొడుతుందని వారంతా కూడా తల్లిదండ్రులతో కలిసి బైఠాయించడము తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశము. వారంతా కూడా రోడ్డుపై బైఠాయించడంతో అప్పటికప్పుడు స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి అంటామని డిఈఓకు వివరించగా డిఈఓ ఎంక్వైరీ చేసి దాదాపు 50 మంది విద్యార్థుల నుంచి ఎగ్జామినేషన్ పద్ధతిలో వివరాలు కోరగా వారంతా కూడా అలా జరిగేటువంటి సమస్యలను విన్నవించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇక అల్లీపూర్లో సాక్షాత్తు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అక్కడికి వెళ్ళి విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వారి భోజన పరిస్థితి ఏందని కనుక్కోగా దాదాపు 100 మందికి అండాల్సినటువంటి భోజనాన్ని 50 మందికి సరిపడా వండుతూ ఉడకని అన్నము, ఎటువంటి నీళ్ళ పప్పు ఇతర ఆహార పదార్థాలు వండడంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనై ఉపాధ్యాయులను అలాగే సంబంధిత ఏజెన్సీని కూడా నిలదీయడంతో అప్పటికప్పుడు వారంతా కూడా చేరుకున్నటువంటి ఉపాధ్యాయులు వారు మాట్లాడుతూ ఫుడ్ బిల్లు సరిగ్గా రావట్లేదు, అందుకే మెనూ ప్రకారం ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. విద్యార్థులు కూడా దాదాపు అంటే గత నవంబర్ 14వ తేదీ నాడు కోడిగుడ్డు మాత్రం ఇచ్చారు, ఇప్పటి వరకు అందించాల్సిన మెనూ ఇవ్వలేదంటూ విద్యార్థులే స్వయంగా ఇటు ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చెప్పడం జరిగింది. దీంతో కలెక్టర్కు జీవన్ రెడ్డి స్వయంగా లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరగా అధికారులు వెళ్ళి అక్కడ వాకప్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు ఇచ్చారు. ఇవి ప్రధానంగా గురుకులాల్లో జరిగినటువంటి అంశాలు. ఇంకా జిల్లా పరిషత్ పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. వండుతున్నటువంటి ఆహారం బూజు పట్టిన కూరగాయలు కూడా ఇవాళ మనకు దరూర్ క్యాంపులో కనిపించినటువంటి అంశాలు. ఇలా ఎన్నో అంశాలు కూడా ఇటు విద్యార్థులను అలాగే తల్లిదండ్రులను ఇటు పాములు రావడము, అలాగే బయటకు వెళ్ళాలంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలంటే జంకే పరిస్థితి ఇవాళ జగిత్యాల జిల్లాలో తల్లిదండ్రులు నెలకొంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అంటే కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా కింది స్థాయి సిబ్బంది తీరు కావచ్చు, అలాగే ఇతర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందని లాంటి అంశాలు కావచ్చు. దీంతో వీళ్ళంతా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఫలితంగా వీళ్ళు కూడా బలవుతున్నారు. విద్యార్థులు తీవ్ర నష్టం గురవడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇవి జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగినటువంటి ఘటనలు.